నరనరాల భావములో కలసి నవనాడుల కూడలిలో నిలచి నరనరాల భావములో కలసి నవనాడుల కూడలిలో నిలచి అమ్మవు నీవై మా అమ్మవు నీవై వినిపించుమమ్మ విశ్వానికి పంచీకరణము పంచీకరణం అమ్మని మరపించు అమ్మ అమ్మవైన అమ్మ ఈ మహిలో మరువలేను నిన్ను నేను అమ్మా ఈ మహిలో మరువలేను నిన్ను నేను అమ్మా నవనాడుల కూడల్లో వెలసి నరనరాల భావంలో నిలచి అమ్మవు నీవై మా అమ్మవు నీవై వినిపించుమమ్మ విశ్వానికి పంచీకరణం. పంచీకరణం అనేది ఒక వేదాంతానికి సంబంధించిన మాట. అంటే పంచభూతాలు ఏ రేషియోలో ఉండాలి, ఎక్కడ ఉండాలి పంచీకరణం. అదొక ప్రత్యేక ప్రక్రియ. అది అమ్మవాళ్ళే అవుతుంది. అది తెలిపే పాట అన్నమాట. అది ఓకేమ్మా. నేనే బ్రహ్మ నేనే అవుతా నేనే బ్రహ్మ నేనే అవుతా నేనే ఉన్నది ఉన్నది నేనే నేనే ఉన్నది ఉన్నది నేనే అమ్మా అమ్మా బ్రహ్మ అమ్మా 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 బ్రహ్మ అమ్మా బ్రహ్మార్పణం కాళిక పాలిని మా కరుణా సాగరి మా రాజరాజేశ్వరి మా రాజప్రదాయని మా రాజరాజేశ్వరి మా రాజప్రదాయని మా దుర్గే 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 దుర్గతి నాశని అంబ దుర్గే దుర్గతి నాశని కాళిక పాలిని మా కరుణా సాగరి మా రాజరాజేశ్వరి మా రాజప్రదాయని మా రాజప్రదాయని మా బ్రహ్మార్పణం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఎంతో అద్భుతంగా ఆనందంగా సంతోషంగా బ్రహ్మానందంగా జరుగుతున్న దసరా బ్రహ్మోత్సవాలు. ఆ బ్రహ్మోత్సవాలు ఆయనకి, బ్రహ్మోత్సవాలు మనకి. ఈ బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు గాయత్రి. గాయత్రి అంటే చెప్పేది ఏముందండి, అమ్మ వేదమాత. వేదాలకే మాత. అందులోంచి వచ్చే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, బ్రహ్మవాక్యాలు అన్నీ అందులో వచ్చినాయి. వాటికి తల్లి అన్నమాట. అంటే అన్నిటికీ మూలం. మంత్రాలకి మూలశక్తి గాయత్రి. మంత్రాలకి మూలశక్తి గాయత్రి. దీని వేరే బీజం అక్కర్లేదు. మంత్రం అంటే ఏమిటి అసలు? మననత త్రాయితే మంత్రం. ఇప్పుడే అమ్మ చెప్పారు అన్ని పూజ అని.
అలాగా అన్నీ జపమే, అన్నీ పూజలే. జపం అంటే ఏమిటి? జ అంటే జన్మరాహిత్యాన్ని ఇచ్చేది. జన్మరాహిత్యం కావాలంటే ఏంటి? జపం. అర్థం అమ్మకి తెలియదమ్మా, అదే గొప్ప విషయం. అదేనమ్మా, తెలుసున్నవాడు ఇప్పుడు తెలుసు అని చెప్పడు, నాలా తెలవనివాడు మాత్రం అన్నీ తెలుసున్నట్టు చెప్తాడు. నిజంగా తెలియదు నాకు. జపం అంటే జ అంటే జన్మరాహిత్యం. జన్మరాహిత్యం పొందాలంటే ఏమవ్వాలి? పాపాలు పోవాలంటే అంటే పాపాలు నిర్మూలించేది. జన్మరాహిత్యం పొందడానికి పాపాలు నిర్మూలించేది. అందుకని మనం కూడా ధ్యానంలో ఉన్నా మొట్టమొదటి ఏదో ఒక మంత్రం ఓంకారం ఏదో అనుకుంటూ ఉంటాం. అంటే మొట్టమొదటి కళ్ళు మూసుని నా నిశ్చలత్వం కుదరదేమో అని అంటే నా భావం చెప్తున్నాను. మొదట్లో కూర్చునేవాడిని కానీ నాకు అంత కుదిరేది. అప్పుడు ఒక ఉపాధి తీసుకున్నాను, ఓంకారం తీసుకున్నాను. లోపల ఓంకారం ఉచ్చరించేవాడిని, అది బీజం. అలా అన్ని బీజాక్షరాల సంపుటి గాయత్రి. గాయత్రి అనే మంత్ర ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోన ప్రచోదయాత్. ధియోయోన ప్రచోదయాత్. ధీ అంటే బుద్ధి, ప్రచోదయాత్ అంటే ధీ అంటే బుద్ధి. అర్హులం, కరెక్ట్. ధీ అంటే బుద్ధి. ప్రచోదయాత్ ప్రచోదనం చేయడం అంటే ప్రజ్వలింపజేయడం, జ్వలింపజేయడం అంటే బుద్ధిని ప్రజ్వలింపజేయడం అంటే బ్రహ్మానందాన్ని పొందేట్లు చేయడం అంటే బ్రహ్మ విద్యకి అర్హత సంపాదించడం. అది దేనివల్ల అవుతుంది? గాయత్రి మంత్రం ఉచ్చారణ అవుతుంది. అందరికీ అర్హత ఉంది. ఇందులో స్త్రీలు చదవకూడదు, పురుషులు చదవకూడదు, అవి మనం పెట్టుకున్న నియమాలు అవన్నీ కాదు. అసలు స్త్రీ పురుష భేదం ఉందండి. రెండు పరస్పరం కలిస్తేనే ఆ శక్తి, శివశక్తి. చెప్పండి అమ్మా అమ్మా, ఏది ప్రజ్వలించాలి? నశించి బ్రహ్మ జ్వలన. అది ఆ లోపల ఆ బ్రహ్మతత్వం అది ప్రచురింపజేయాలి. అది గాయత్రిని ఉపాసన చేస్తే బుద్ధి వికసిస్తుంది, అంటే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. బ్రహ్మజ్ఞానం కలగాలంటే గాయత్రి ఉపాసన చేయాలి. మీరు ఉపాసన అంటే మంత్రాలు చదవకపోయినా ఉదయం నమస్కారం సాక్షాత్ ఓం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇది అనంతా ఒకసారి ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అది భూర్లోకం, సూర్యలోకం, మహర్లోకం ఈ లోకాలన్నింటిలో ఎక్కడైనా సరే ఆగదు ప్రాణి. డైరెక్ట్గా భగవంతుడు బ్రహ్మైక్యం పొందాలంటే, బ్రహ్మజ్ఞానం పొందాలంటే, బ్రహ్మత్వం పొందాలంటే చేయవలసిన తొలి మంత్రం గాయత్రి. అటువంటి శక్తి అమ్మ దగ్గర ఉంది, అమ్మ మంత్రంలో ఉంది. ఇటువంటి అమ్మని ఇవాళ పూజ చేస్తాం. అమ్మ ఎలా ఉంటుంది ముందు మరి చెప్పాలి కదా. మీరు మనసులో మనం తలుచుకోవాలంటే అమ్మ రూపం తెలవాలి. అమ్మ 5 తలలతో ఉంటుంది. అమ్మ 5 తలలు. ఈ 5 తలలు ఎలా ఉండే ఉన్నారు? ముక్త విద్రుమ హేమ నీల ధవళ ఛాయ. చెప్పాలి చెప్తానమ్మా. ముక్త చెప్తా. ముక్త విద్రు అంటే అందరికీ తెలియజేయాలని. ఇప్పుడు మన విషయం, అమ్మ విషయం ఏంటంటే అందరికీ అర్థమయ్యేటో చెప్పు అని దాని భావన నాకు అర్థమవుతుంది. ఇప్పుడు అంటే నేను ఆ శక్తి లేదు, కానీ ఒకసారి కంచి పరమాచార్యులు పూరి పరమాచార్యులు కూర్చొని మాట్లాడుకున్నట్టు 10 నిమిషాలు పక్కన శిష్యులంతా ఉన్నారు, మాట్లాడుకోలేదు. 10 నిమిషాలకి బయటకు వచ్చేసారు. ఏమిటంటే అయిపోయిందన్నారు. అంటే ఆయన మనసులో మాట తెలిసిపోతాయి. అలాగే అమ్మ మనసులో మాటలు నాకు తెలుస్తాయి. ఎందుకంటే మన అందరికీ తెలియజేయాలి. నువ్వు చదువుకుంటూ పోతే కాదురా అని అంటే అలా అనలేని అని ఇప్పుడు చెప్పారుగా. అమ్మ రూపం ఒకసారి మనం తలుచుకుంటే పూజ చేసేటప్పుడు కానీ మనసులో కానీ మీరు ధ్యానం చేసేటప్పుడు అమ్మ రూపం ఉంది. ముక్త విద్రుమ హేమ నీల ధవళ ఛాయ. ఆ ఛాయలు ఏంటంటే 5 తలలోనూ. ముక్త అంటే ముత్యం, విద్రుమ అంటే పగడం, ముక్త విద్రుమ. హేమం హేమ అంటే బంగారం, స్వర్ణరంగు. అంటే ఒక తలేమో కాదమ్మా. ముక్త విద్రుమ హేమ నీల. ఒక ముఖం చూస్తే మీరు గాయత్రిని చూస్తే 5 ముఖాలు తెలిపిస్తే రంగు. ధవళ అంటే తెలుపు, ఎదర తెల్లగా ఉంటుంది. ధవళం అంటే తెలుపు అమ్మ. ధవళేశ్వరం అంటే తెల్లటి ఈశ్వరుడు.
ఏమ్మా అందు అమ్మ రూపంలో 5 తలలు ఉంటాయి. 5 తలలు ముక్త అంటే ముత్యం రంగు, తెలుపు వేరు ముత్యం రంగు మీకు తెలుసుగా, ముత్యాలు మీకు బాగా తెలుస్తాయి. ముత్యం రంగు. విద్రుమ అంటే పగడం రంగు, పగడాలు ఎలా ఉంటాయి తెలుసుగా మీకు, ఆ రంగులో 5 తలలు. ఇప్పుడు మీరు చూస్తే గాయత్రిని చూస్తే మీకు అర్థమైపోతుంది. ముక్త, విద్రుమ, హేమ, నేల, ధవళ అంటే ముత్యం రంగు, పగడం రంగు, హేమ అంటే బంగారపు రంగు, హేమ నేల అంటే నీలి రంగు, ధవళ వీటికి ఇంకా లోపలికి వెళ్ళిపోతే సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి, అంగారకుడు 5 గ్రహాలు. వీటి పూజ చేసి 5 గ్రహాలు శాంతిస్తే ఏదైనా ఒకవేళ గ్రహదోషం ఉంటే ఏదైనా అయితే గాయత్రిని జపిస్తే కనుక గ్రహదోషాలనే పోతాయి. ఈ 5 రకాలు అవి. ఈవిడికి 10 చేతులు ఉంటాయి. ఇప్పుడు మీ ముఖాలు తెలిసిపోయాయి. ముక్త, విద్రుమ, హేమ, నేల, ధవళ, ఛాయి అవి ఉంటాయి. 10 చేతులు. 10 చేతులు అన్నీ రక్షణ. అంటే ఎలా ఉంటాయంటే అమ్మ సౌందర్యం. ఒక చేతిలో శంఖం, చక్రం, గద, శంఖం, చక్రం, గద, పుష్పం, స్త్రీ గద, తామర 2 చేతుల్లో 2 తామరపు, 2 చేతులు తామరపు ఉంటాయి. ఓ చేతిలో శంఖం ఉంటుంది, ఓ చక్రం ఉంటుంది, గద ఉంటుంది, అంకుశం ఉంటుంది. ఏమన్నా తేడా చేసామా మనం పని అయిపోతుంది. నా పొద్దున నాకు మనసు ఏదైనా వ్యాకుల అదే మరి అమ్మ లక్షణం. అదే ఎరా ఓనాడు తెల్లారి 4 వచ్చింది నాకు ఫోను, నూతులో పాకుడు పోలేదండి అమ్మంతే. వెంటనే దారిలోకి వచ్చాను. వేరే పాకుడు అంటే వేరే తేడా మనస్తత్వం అని కాదు, ఏదో ఆలోచనలు, ఏదో అనవసరమైన విషయాలు. ఎందుకు మనం ఇప్పుడు చెప్పారు కదా పక్కవాడి గురించి ఆలోచన మనకి ఎందుకంటే, అలా ఏదో డబ్బు గురించో పిల్లల గురించో ఎందుకు నీకు అంటే పిల్లల గురించి ఆలోచన పాకుడేది మన డబ్బు ఎవరైనా నీలో ఉన్నదే అదంతా పాకుడే. దేహ భావన ఉన్నంత కాలం పాకుడే. మా ఎప్పుడు భావన వేయటమే ఇప్పుడు చెప్పిన 5 తలలు ముత్యాలు అవన్నీ మాకు కావాలి, అది కావాలన్నాయి. అవునమ్మా. ఈ అమ్మని పూజ చేయడం ఏ రకమైన ఉపద్రవాలు రావు. ఎందుకంటే అన్ని గ్రహాలకు అధిపతి 24 అక్షరాలు, 24 దైవాలు, వాటికి అధిపతి అధిష్టానం గాయత్రి. గాయత్రిని తలిస్తే ఉపద్రవాలు రావు, బ్రహ్మజ్ఞానం పొందుతారు. గాయత్రిని మించిన మంత్రం, తల్లిని మించిన దైవం లేదు. అంత తెలుసుకోవాల్సిన విషయాలు అవి. కాబట్టి ఏంటంటే ఇవాళ గాయత్రిని అంటే 5 తలలతో, 5 రంగులతో, 5 ఆకారాలతో అలా కనిపిస్తూ 10 చేతులు, అందులో శంఖం, చక్రం, గద, అంకుశం, పద్మాలు 2, ఓ చేతి వరదహస్తం, ఓ చేతి కటిహస్తం, ఓ చేతిలో పాత్ర అంటే ఎప్పుడు ఇచ్చేయడానికి సిద్ధంగా రెడీగా ఉంటుంది అన్నమాట. పాత్ర అక్షయ పాత్ర వాడుతూ ఉంటుంది అమ్మ. అటువంటి అమ్మని ఇవాళ మనం తలుచుకుంటూ మన పూజ మొదలుపెట్టాం. గాయనాథ్ త్రాయితే గాయత్రి అంటే ఎవరైతే గాయత్రిని స్తోత్రం చేస్తారో పాడతారో వాడిని త్రాయితే అంటే రక్షించే అమ్మవారు గాయత్రి. కాబట్టి అమ్మ అంత ఒక్కసారైనా మీరు గాయత్రిని తలుచుకోండి. మేము అంత బ్రహ్మనిష్టలో ఉన్నాం, బ్రహ్మజ్ఞానం కావాలనుకుంటాం కాబట్టి ఎప్పుడు రోజు ఒక్కసారైనా అమ్మవారు తెలవాలి. నేనే అంతా, నేనే బ్రహ్మం, నేనే అంతా, నేనే బ్రహ్మం, నేనే అంతా, నేనే బ్రహ్మం, నేనే అంతా, నేనే ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేనే ఉన్నది నేనే, నేనే ఉన్నది నేనే. అమ్మా అమ్మా బ్రహ్మం అమ్మా, బ్రహ్మం అమ్మా, అమ్మా అమ్మా బ్రహ్మం అమ్మా, బ్రహ్మం అమ్మా, అమ్మా అమ్మా బ్రహ్మం అమ్మా, అమ్మా అమ్మా బ్రహ్మం అమ్మా. ఓం బ్రహ్మార్పణం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. దీపారాధన చేశారా? చెట్లు పెట్టుకుంటూ ఓం స్వయం ప్రకాశాయ ధీమహి తన్నో దీపజ్యోతి ప్రచోదయాతు. కూడా కింద వేసమ్మా పెట్టండి. అది కుంకుమ పొడి పెట్టారు కదా, అందరూ కుంకుమ బొట్లు పెట్టుకున్నారు.
అందరూ అక్షంతలు. 2 నక్షత్రాలు అందరూ చేద్దాం, ఎన్నాళ్ళు బతుకుతాం. అవును. ఓం శ్రీ గురుభ్యో నమః. అమ్మ గంట వాయించండి ఒకసారి. ఆగమార్థం తు దేవానం గమనార్థం దురాక్షరం కుర్యద్ఘంటారబంధత్వ దేవతాహ్వానాంచనం. ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీకృష్ణ గురు నమ. గం గణపతి నమ. ఆచమ్య ఓం కేశవాయ స్వహ. వీటికి నీళ్ళు తాగించండి చేత. ఆచమ్య ఓం కేశవాయ స్వహ. ఏదైనా పర్వాలేదు, దేవుడికి గురించి ఇచ్చేస్తాను. చచ్చిపోయారా? స్వహ. నారాయణాయ స్వహ. ఓం మాధవాయ స్వహ. చేయగలిగిస్తున్నా ఇప్పుడు అక్కిచ్చే. ఆచమ్య ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. అందరూ ఆడవాళ్ళు అయితే నమః. నమః అంట, మగవాళ్ళు అయితే స్వాహ. అంట. ఆచమ్య ఓం కేశవాయ నమః. పుణ్యం అంట. ఇదోటి తెలిసింది, శ్రీ మాత్రే నమః అలా అన్నది. ఏమనాలి? శ్రీమతే నమః. శ్రీమతే. మా ఆవిడ పక్కన ఉన్నప్పుడు శ్రీమతే నమః అంటారు. అది శ్రీమతే నమః. మా ఆవిడ పక్కన ఉన్నప్పుడు ఓం శ్రీ మాత్రే నమః అంటారు. ఓం శ్రీ మాత్రే నమః అన్నారు. అది వైరాగ్యం, ఇది భోగం. లేదా నడవ జీవితం నడవకదమ్మా. ఇక్కడికి వచ్చి శ్రీ మాత్రే అనుకుంటున్నా ఆవిడ దగ్గర. అయితే మీ అమ్మ దగ్గరికి వెళ్ళి తీరుంటుంది. అందులో అక్కడ మాత్రం శ్రీమతే నమః అంటాను. ఆ మాత్రం నేనే కనిపెట్టా. కనిపెట్టి ఎన్నేళ్ళ క్రితం చెప్పారే. అమ్మ మర్చిపోవట్లేదు. నేను మర్చిపోను. నేను మర్చిపోను. మగవాళ్ళు అందరినీ చెప్పాలి. ధర్మ సూక్ష్మాలమ్మా. చేసారమ్మా, ఆచరణ చేశారా? ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. నమస్కారం చేయండి. ఓం గోవింద విష్ణు మత్సూదన త్రివిక్రమ వామన శరధర ఋషికేశ పద్మనాభ దామోదర సంకృష్ణ వాసుదేవ ప్రజుమ్న అనిరుద్ధ పురుషోత్తమ దోక్షజన అర్థమ అచ్యుజన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. యశ్వనామ రూపాభియాదేవి సర్వమంగళ జయమంగళం లాభశేషం జయశేషం పుత్రశేష పర్వ ఏషీబిందే వర్షామృతశనార్థన ఆపదాప అర్థారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరాం భూజ నమామ్యం సర్వమంగళ మాంగళ్య శ్రీధర వర్షాదికే శరణ్యేత్రే దేవి నారాయణి నమోస్తే. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః. ఓం మమేశ్వరాభ్యా నమః. ఓ వాణి హిరణి రూపాభ్యా నమః. ఓ శ్రీ పురుద్రాభ్యా నమః. అరుంధి వశ్రాభ్యా నమః. ఓ శ్రీ సీతారామాభ్యా నమః. ఓ సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త సుముహూర్తమస్తు. ఓ నక్షత్రం దేవుడి మీద వేసి కుడి చేతి మీద పక్కేసుకోండమ్మా. అయం ముహూర్త సుముహూర్తమస్తు. ఉత్తిష్టంతో భూత విసర్జయితే భూమిభార్గే దేశామరోధన బ్రహ్మకర్మ సమార్భే. ఓం భూ ప్రణవం చేయండి అమ్మా. ఓం భూ, ఓం భువ, ఓం సువ, ఓం మహ, ఓం జన, ఓం తప, ఓం సత్యం, ఓం తత్సతరోరేణ్యం యువదేవస్య ధీమహి ధియో న ప్రచోదయాత్. ఓం ఆపోజ్య త్రిసామృతం బ్రహ్మభూర్భవసుర. ఓం మమ అనుకున్నాం అంత మమ అనుకోండి. అమ్మ ఉపాధి శుద్ధ పరమేశ్వర విద్యుద్ధం శుభే శోభన ముహూర్తే ఆద్య బ్రాహ్మణే మహావిష్ణురాజ్ఞే ప్రవర్తమానస్య ఆద్య బ్రాహ్మణే ద్వితీయవర్ధేతవరాకల్పే వయస్సోనంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే ఈశైలస్య శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే కృష్ణా గోదావరి మధ్యప్రదేశే హరిహర చరణ సన్నిధౌ సాక్షాత్ పరబ్రహ్మస్వరూపిణి అమ్మ సన్నిధౌ భరతఖండే వ్యవహార చంద్రమానేన విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతు మాసే ఆశ్వయుజమాసే పక్షే శుక్లపక్షే ఇదో ద్వితీయాం వాసరే జైవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే యావగుణశేష శుభతో శ్రీమాన్ గోత్రమ్మ గోత్రస్య నామధేయస్య అమ్మ నామధేయస్య పేరు ముందు స్వామి పేరు చెప్పండి, ఆయన పేరు చెప్పండి. నామధేయస్య ధర్మపత్ని సమేతస్య మీ పేరు మా సౌభాగ్యస్య చెప్పండి. అస్మాకం సకుటుంబానాం క్షేమ స్థైర్య విజయ
అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం మమ గృహే సర్వే జనాం ఆరోగ్య సిద్ధ్యర్థం విద్య అభివృద్ధ్యర్థం ఉద్యోగ అభివృద్ధ్యర్థం వ్యాపార అభివృద్ధ్యర్థం వ్యవసాయ అభివృద్ధ్యర్థం నానావిధ గ్రహదోష నివారణార్థం నానావిధ వ్యాధి చోర భయ పీడ నివారణార్థం అఖండ లక్ష్మీ కటాక్ష సిద్ధ్యర్థం పుత్ర పౌత్ర అభివృద్ధ్యర్థం మమ వంశ గోత్ర అభివృద్ధ్యర్థం జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం శరన్నవరాత్రి శుభసమయే గాయత్రి మంత్ర సహిత గాయత్రి జప పారాయణ సహిత గాయత్రి దేవత ముద్దిశ్య గాయత్రి దేవత ప్రీత్యర్థం గాయత్రి దేవత పూజాం కరిష్యే. నీళ్ళు ముట్టుకోండమ్మా. ఆ కలశానికి మురుగు అతని పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరిషే తదం కలసారాధనం కరిషే. కలశానికి కొంచెం పసుపు రాసమ్మా, 3 కుంకుమ బొట్లు పెట్టండమ్మా. పెట్టారే? 2 నక్షత్రాలు వేసి పుష్పం వేయండమ్మా. ఇస్తా కుడి చేతితో మూసి అరచేత కుడి చేతి పట్టుకోండమ్మా. కలశస్య ముఖే విష్ణు కంటే సమాస్థ మూలే తో బ్రహ్మ మధ్యమ ప్రణాస్థ కుష్ఠతో సాగర సర్వే సప్తీప వసుంధర ఋగ్వేద యజుర్వేద అధర్వణ సంవత్సరత గంగే జమునచే గోదావరి సరస్వతి నర్మదేశంతో కావేరి జలేసు సన్నిధిమురు దేవం. ఆ పూత దేవుడిని నీళ్ళు చేయాలండి. దేవం మీ సరస్సు మీద చదువుకోండి. ఆత్మానం సంప్రోక్షయ దేవమాత్మానం సంప్రోక్షయ పూజాద్రవ్యాన్ని సంప్రోక్షయ. గణపతి నమస్కారం చేసి గణపతి పూజ చేయండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం సరస్వత్యాస్వాజం బ్రహ్మణాం బ్రాహ్మణ అనుసున్నోదరి శిరసాదనం శ్రీ మహాగణాధిపతి నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి నవరత్న సింహాగ్ని సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి హస్తయో హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఎవరు కూర్చోండి, అందరే వచ్చి అలా దంపతులు ఉన్నవాళ్ళు అందరూ కూర్చోండి, అందరూ కూర్చోండి. స్నపయామి స్నానం సమర్పయామి. సృష్టిలోనే మహాగణాధిపతి బ్రహ్మం పూజ వస్త్రయజ్ఞం సమర్పయామి. వస్త్రయజ్ఞం హస్తయో అర్ఘ్యం సమర్పయామి. వస్త్రం స్నాస్త్రీ ఆపోయమయ భూస్థానం ఊర్జిత తాద్రమహీరణాయ చక్షసే యావత్సమాత్ర తస్మాత్ ఆత్మదాచన శ్రీ మహాగణపతి స్నపయామి స్నానం సమర్పయామి. స్నానానంతరం దాచ్యం సమర్పయామి. అభ్యస్తాభ్యను పూజయను అభ్యంత ప్రత్యయను హిరణ్యోత్తమ శ్రీ మహాగణపతి వస్త్రయజ్ఞం సమర్పయామి. యజ్ఞోప సమర్పయామి. ఓం ఓంకాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వెంకటాయ నమః ఓం వెంకటరాజాయ నమః ఓం ధూమకేతయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం పాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం సూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్జాయ నమః ఓం సరస్వతి వృదాయ నమః శ్రీ మహాగణాధిపతే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని పూజయామి. నగరుతో వెలిగించడమ్మా. వనస్పతిర్భిర్దివీరణాగదేశం ఆగ్రే సర్వదేవానం ధూపోయం ప్రతివోదితం శ్రీ మహాగణాధిపతి నమః. ధూపమాఘ్రాపయామి. చూపించారా? ఎడ చేత పట్టుకుని గుడి చేత ధూపం చూపించండి స్వామికి. ఇది అండపిండ బ్రహ్మాండంతో నిండున్నా బ్రహ్మం పూజ. అవునమ్మా. బ్రహ్మంలోనే అమ్మవార్లు ఉన్నారు, అయ్యవార్లు ఉన్నారు, అంతే యావత్తు ఉంది. ఇది మనందరూ పూజ. అమ్మవార్లు మనం కదా, అయ్యవార్లు మనం కదా, ఉన్నది బ్రహ్మం కదా. ఈ 10 రోజులు బ్రహ్మ పూజ
మన ఆ దీపం నమస్కారం అమ్మా. సాధ్యం త్రివర్తయుక్తమైన యోజితం ప్రియం పురాణ మంగళ దీపం త్రైలోక్ త్రిప్రాపం భక్త దీప పరిచయం దేవాయ పరమాత్మనే త్రాహిమం నటోల దివ్యోతు నమోస్తుదే సాక్షాత్ దీపం దర్శయామి ధూపదీపాంతరం నైవేద్యం అట్టిపొడిగా ఏదైనా పళ్ళు బెల్ల ముక్క బెల్లముక్కలు గణపతి నమస్కరించండి. ఓం భూర్భువః స్వహా తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధియో నః ప్రచోదయాత్. అశ్విన్యామి అమృతోత్సవం శ్రీ మహాగణాధిపతిర్మ సమర్పయామి. 5 సార్లు చూపించండి. ఓం ప్రణాయ స్వ 5 సార్లు చూపించండి అమ్మా. ఓం ప్రణాయ స్వ అపానాయ స్వ వ్యానాయ స్వ ఉదానాయ స్వ సమానాయ స్వ మధ్య మధ్య పానీయ సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి దాచమనీ సమర్పయామి. పూయే పూర్ణాగుందలగతం ముక్తా చుట్టం తాంబూలం ప్రతివేదాం శ్రీ మహాగణాధిపతిని తాంబూలం సమర్పయామి. చక్కగా భోజనం పెట్టడానికి చేతులు కాళ్ళు కడిగాం, తాంబూలం ఇచ్చాం. పూర్ణాగుందలగతం ముక్తా చుట్ట సంయుక్తం తాంబూలం ప్రతివేదాం శ్రీ మహాగణాధిపతిని తాంబూలం సమర్పయామి. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాం సరస్వతీం బ్రహ్మణాం బ్రాహ్మణస్థ అనుసున్నతి సేదసాధన శ్రీ మహాగణాధిపతిర్మ సువర్ణదివ్య మంత్రపుష్పం సమర్పయామి. మంత్రం చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయాదేవ భగవాన్ సర్వాత్మక శ్రీ మహాగణపతి ప్రసాదం సరిసాకుండా మీ అమ్మ తీసుకుని మీ శిరస్సు మీద వేసుకోండి. తర్వాత ఆఖరి అందరికీ వేద్దాం. రూపాయి బిల్లు సుందర్ కడిగేసి విడిగా పళ్ళెంలో పెట్టారు. అది ఇప్పుడు సాక్షాత్ అమ్మవారి పూజ జరుగుతుంది. మాకు ముందు గణపతి పూజ ఏ విఘ్నాలు రాకుండా బాగా జరగడానికి గణపతి ఆది పూజ్యుడు కదా ఆయన పూజ చేసినప్పుడు అమ్మవారి పూజ చేస్తాం. అమ్మవారి పూజ చేసి చెప్పాను కదా, అమ్మకి 5 తలలు ముక్తా విద్రుమ హేమనీల దవడ ఛాయ అంటే అమ్మ ఆదిశక్తి అంటే వేదమాత, వేదాలకే మాత అనమాట. మన ధర్మం సనాతన ధర్మం హిందూ ధర్మం అంతా వేదాల మీద ఆధారపడి ఉంది. వేదాల వచ్చిన ఉపనిషత్తులు బ్రహ్మ సూత్రాలు వాటన్నిటి అధిపతి ఎవరన్నమాట? గాయత్రి. గాయత్రి ఎలా ఉంటుంది? ఆవిడ వేదమాత అంటే అన్ని మంత్రాలకి మూల మంత్రం గాయత్రి మంత్రం. దీన్ని గాయత్రి మంత్రం అనకూడదు, గాయత్రి మహామంత్రం అనాలి. ఎందుకంటే ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఫైనల్గా ఏంటి ఆఖరిని ధియో యో నః ప్రచోదయాత్. థీ అంటే బుద్ధి, ప్రచోదయాత్ అంటే ప్రచోదన చేయాలి, అంటే ప్రజ్వలింపజేయాలి, అంటే బుద్ధిని ప్రకాశింపజేయాలి. బుద్ధి ప్రకాశం అంటే ఏమిటి? ఆత్మజ్ఞానం పొందాలి. ఆత్మజ్ఞానానికి అధిపతి గాయత్రి. గాయత్రిని ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఏ రకమైన ఉపద్రవాలు రావు, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అవి ఆ తల అవి శిరస్సులు 5 శిరస్సులు. అమ్మకి 5 శిరస్సులు ఉంటాయి. అంటే గాయత్రి మించిన మంత్రం కానీ తల్లి మించిన దైవగానం లేదంటారు. అటువంటి గాయత్రి ఎలా ఉంటుంది? ముందు ఆ రూపం ఏమిటి అంటే ముక్తా విద్రుమ హేమ నీల దబల ఛాయ అంటే ఆ ఛాయ ఎలా ఉంటాయి? 5 శిరస్సులు. ముక్త అంటే ముత్యం, ముత్యం రంగు ఒక తల. విద్రుమం అంటే పగడం రంగు ఒక తల. హేమ అంటే బంగారం రంగుతో ఒక తల. హేమ నీలి రంగుతోటి ఒక తల. అలాగే ధవళ అంటే తెల్లటి రంగుతో ఒక తల. అలాగా 5 తలలో 5 రకాలు ఉంటాయి. 24 అధిష్టాన దేవతలు. ఈ 5ంటికి మళ్ళీ అంగారకుడు, శని, చంద్రుడు, సూర్యుడు అవన్నీ అధిపతులు ఉన్నాయి. వాటి రాళ్ళు ఉన్నాయి. అవన్నీ వేరే శాస్త్రం, అది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మంత్రం గురించి. దీని గురించి 10 చేతులు ఉన్నాయి. 10 చేతులు. 10 చేతులు కూడా ఎలా ఉన్నాయంటే శంఖం, చక్రం, గద, 2 కమలాలు 2 చేతులు నిండి ఉంటాయి. ఒక అంకుశం ఉంటుంది. ఏదైనా తేడా వస్తే అంకుశంతో మళ్ళీ మనిషిని జరిపిస్తున్నమాట. చిన్న గొడ్డల చేతిలో ఉంటుంది. వరదహస్తం ఉంటుంది అమ్మకి. అటువంటి రూపంతో అమ్మ ఎర్రటి పట్టు చీర కట్టుకుని చక్కగా నవ్వుతూ కమలాసన అయి ఉంటుంది. కమలాసని అంటే ఆసనంగా కమలంలో కూర్చుని ఉంటుంది. ఎవరు కోరిన తీరడానికి సిద్ధంగా ఉంటుంది. అటువంటి గాయత్రి అవతారం ఈవేళ. కాబట్టి సాక్షాత్తు బ్రహ్మజ్ఞానం కావాల్సిన వాళ్ళు, బ్రహ్మజ్ఞానం పొందాలనుకున్న వాళ్ళు, బుద్ధిని ప్రచురింపజేయాలనుకున్న వాళ్ళు గాయత్రిని తప్పనిసరిగా తలసి తీరాలి. గాయవాన్ త్రయతే గాయత్రి అంటే ఎవరైతే దీన్ని గానం చేస్తారో వాళ్ళని రక్షిస్తుంది అమ్మ గాయత్రి. గాయత్రి రక్షిస్తుందంటే మామూలు రక్షణ కాదు, అది గొప్ప రక్షణ, ఆత్మరక్షణ. మన ఆత్మకు రక్షణిస్తుంది. అది జాగ్రత్తగా భగవద్గీత పొందడానికి ఆ అమ్మ ఎంతగానో ఉపయోగపడుతుంది. అటువంటి అమ్మని తలుచుకుంటూ ఇప్పుడు అమ్మ పూజలోకి వెళ్ళిపోతున్నాం.
ఓం సక్తుమవేద గుణాపురంతో ఎత్ర ధీర మనస వాచా కృత అత్ర సఖాయ సఖ్యాని జ్ఞానతే భద్రాస లక్ష్మీరావుజీ దేవీం సాంగం సాయుధం సపానం శక్తిం సకృత సమేతం శ్రీ గాయత్రి యథాభ్యో నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి. అమ్మకు ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాం. ఒక పువ్వు పట్టుకుని దాంతో పెట్టండి. ఓం అశ్వతే పునర్మాస్యక్షు పునః ప్రాణమీనో దేహభావం జోక్ సూర్యమృతే పురాణమృతం ప్రాణ అమృతమాప ప్రాణపోషితే. ఓం స్థిరోభవ వరదోభవ స్థిరాసనం గురుగురు. ఓం శ్రీ గాయత్రి దత్తాభ్యో నమః ప్రాణప్రతిష్ఠాపన సుముహూర్తం వస్తు. ఇప్పటిదాకా అది రూపాయి కాయిన్ అది అలాగే ఉండిపోయింది. ఇప్పుడు ఎప్పుడైతే ప్రాణప్రతిష్ఠ చేసామో గాయత్రి మాతకి రూపొందింది అనమాట. అది ఓం శ్రీ గాయత్రి దేవతాభ్య ప్రాణప్రతిష్ఠ ముహూర్తం వస్తూ ప్రాణప్రతిష్ఠ చేసాము. ఇప్పుడు అమ్మవారిని ధ్యానం చేస్తున్నాం. అమ్మ మా ఇంటికి రా, మాతో రా, మాలో ఉండు, మాతో ఉండు, ఎప్పుడూ ఉండు, మాకు కావాల్సిన మాకి అంటే మనకు కావాల్సిన బ్రహ్మజ్ఞానాన్ని అని కోరుకుంటూ అమ్మని ధ్యానం చేస్తున్నాం. ఏమని చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగ సోనే కుండ్రే క్షుపాసాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాత. ఓం శ్రీ గాయత్రి మాదేవతాభ్యో నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఎప్పుడైతే కళ్ళు మూసుకుని ధ్యానం చేసామో అమ్మ సాక్షాత్కారం అయిపోతుంది. మనం చెప్పిన రీతిలో అమ్మ వచ్చేసింది. మన గుమ్మం దగ్గర వచ్చారా, పిలిచావేమిట్రా అదనమాట. అంటే ఆమె నేను లోపల తీసుకొస్తాం. ఆవాహయామి. ఎప్పుడైతే ధ్యానం చేసామో అమ్మ మన ఇంటి దగ్గర వచ్చేసిందో లోపలికి ఇప్పుడు పిలుస్తారు. రాంబాబు స్వామి రండి అన్నారు, వచ్చాం. రాగానే అమ్మ లోపల రారా బాబు అంటుంది ఆవిడ. లోపల తీసుకొస్తారు. లోపల తీసుకుని ఆవాహన అనమాట. ఆవాహన అంటే ఎలా హిరణ్యవర్ణాం హరిణీం సోర్ణ రజస్వదాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమోహ శ్రీ గాయత్రి దేవతాభ్యో నమః ఆవాహయామి. అంటే లోపల తీసుకొచ్చాం. తీసి ఏం చేస్తాం అంటే కుర్చీ వేస్తాం. అంటే భగవంతుడు కాబట్టి సింహాసనం వేస్తాం. మా ఇంటి బంధువు వస్తే పీట వేస్తాం, కుర్చీ వేస్తాం, కూర్చోబెడతాం. అదే అమ్మవారే వస్తే సింహాసనం. ఇటువంటి సింహాసనం మనోసింహాసనం. మన మనస్సునే ఆసనం చేసి దాని మీద కూర్చోబెడతాం. అది అమ్మకి ఎలా అనిపిస్తుందంటే బంగారు నవరత్న శ్రేమ సింహాసనంగా భావిస్తున్నాడు. మీరు చిన్న 2 పలుకులు పంచదార పెట్టాం కదా అనుకుంటారు, ఆవిడ బస్తాల పంచదారగా అనిపిస్తుంది. మీరు ఎప్పుడైతే మనస్సునే సింహాసనం కూర్చోబెట్టారో ఆ మనస్సునే సింహాసనం ఎలా ఉంది, నవరత్న హేమ సింహాసనం అనుకుంటుంది ఆవిడ. మనసును మించిన సింహాసనం ఉందండి. వాడు మనస్సే పెట్టాడు కానీ నవరత్న ఖచ్చిత హేమ సింహాసనం అంటే బంగారు సింహాసనం, నవరత్న పుదిన సింహాసనం కూర్చోబెడతావు నన్ను అని ఆనందపడిపోతుంది. ఆ సింహాసనం గురించి ఎలాగో ఒకసారి ఆ మంత్రం చదువుదాం. ఓం తాం ఆవాహ జాతవేదో లక్ష్మీ అనుపగామినీం యశ్యాం హిరణ్యం విందేయం గామాసం పుషానహం. ఓం శ్రీ గాయత్రి దత్తాభ్యో నమః నవరత్న హేమ సింహాసనం సమర్పయామి. అమ్మకి పాదాలు కూర్చోబెట్టే సింహాసనం కూర్చోబెట్టాం. పాదాలు కడుగుతున్నాం. ముందు పాదాలతో ఎప్పుడైనా సరే అమ్మవారిని చూసినప్పుడు కానీ ఎదురా ఎప్పుడైనా అమ్మవారిని చూసినప్పుడు కానీ అమ్మవారిని ఏదైనా అమ్మవారిని దర్శించినప్పుడు ఏంటంటే ఎలాగంటే పాదాలు చూడాలట ముందు. ఎప్పుడైతే పరాయి స్త్రీ ఇప్పుడు ఏ స్త్రీని చూసినా పాదాలు చూడాలి ముందు. పాదాలు అమ్మవారిని చూసినా సరే పైనుంచి కింద చూడడం కాదు, దర్శనం చేసిన విధానం ఉంది. ముందు పాదాలు చూడాలి. అందుకనే లక్ష్మణుడు ఒకసారి మీకు అంటే ఎప్పుడు స్త్రీని పరాయి స్త్రీని కానీ వదిన గారిని కానీ తల్లిని కానీ చూసినప్పుడు కింద పాదాలు చూసి అక్కడి నుంచి చేయాలి. రామాయణంలో కూడా అది రాసి ఉంది. ఎలాగంటే ఆ వస్తువులు దొరికాయి. రాముడు అన్నట్ట లక్ష్మణ చూడ వస్తువులు వదిలేమో అని. అన్నయ్య నాకు అమ్మ వదిన పట్టాలు ఒకటి తెలుసు, నాకు కాలికి పెట్టిన పట్టాలు ఒకటి తెలుసు. అంటే కాళ్ళ వరకే నేను చూశాను ఆవిడ ఏం పెట్టుకుండదు ఏమిటో మెడలో హారాలు చూడలేదు. అందుకని అటువంటి పని ఎప్పుడైనా సరే చూసినప్పుడు అలా సాక్షాత్ వీక్షణం మోహంగా చూడకూడదు. స్త్రీ పాదాలకి చూడాలి. అమ్మవారి ముందు పాదాలు కడగాలి. అమ్మవారిని తీసుకొచ్చాం, లోపల కూర్చోబెట్టాం, సింహాసనం కూర్చోబెట్టాం. ముందు పాద పూజ, పాద ప్రక్షాళన ఎలా చేస్తున్నాం ఒకసారి చూడండి. మీరు అలా భావించి చేయాలి. ఒక నీళ్ళ చుక్కం చేయాలనే అమ్మవారు ఇక్కడ కూర్చుందనుకుని ఆ పాదాలు కడగాలన్నమాట. ఓం అశ్వపూర్వం మధ్యం హస్తినాథ ప్రబోధినీం శ్రీదేవి పక్షి శ్రీమాదేవి తుషం శ్రీ గాయత్రి మాదేవతాభ్యో నమః పాదయో పాద్యం సమర్పయామి. పాదాలు కడిగాలి, చేతులు కడగాలి, హస్త ప్రక్షాళన. కాంతోషిత హిరణ్య ప్రకారం ఆర్ద్రాం జ్వలంతీం తృప్తాం దర్శయంతీం పద్మేశం పద్మవరంతాం మోశ్రీం శ్రీ గాయత్రి మాదేవతాభ్యో నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. చేతులు కాళ్ళు కడిగాం. ఇప్పుడు ముఖం కడుక్కోమనాలి. అమ్మని ముఖం కడుగుతున్నాం.
చంద్రాం ప్రభాసంస్తు జ్వలంతిం శ్రీం లోకదేవ సుధారం తాం పద్మినీం ఈశం శరణం బ్రహ్మ ప్రపంచ లక్ష్మీనవీతమృణే శ్రీ గాయత్రి మద్దతభ్యర్మ ముఖే ఆచమనీయం సమర్పయామి. ముఖం కడుక్కుంది, కాసేపు కూర్చున్నాగా స్నానం చేయడం రెండే మాట అనమాట. ఎప్పుడైతే మన చుట్టం వచ్చినప్పుడు అదే పద్ధతి ఫాలో అవుతాం. కాళ్ళు కూడా నీళ్ళు ఇస్తాం, కాఫీ ఇస్తాం, కూర్చోబెడతాం, అన్నీ చేస్తాం. స్నానం చేస్తారా అంటాం అనమాట. అప్పుడు అమ్మకి స్నానం చేయిస్తున్నాం. ఎలాగా ఆదిత్యవర్ణే తపసోది జాత వనస్పతి శోధ బిల్వ తస్యఫలాన్ తపసాంత మాయంత రాయచ్చ బాహ్య లక్ష్మి ఓ శ్రీ లలితాదేవి జన్మ శ్రీ గాయత్రి జాతాభ్యన్మ శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం ధాత్యమని సమర్పయామి. ఎప్పుడైతే చక్కగా స్నానం చేసిందమ్మా, ఓ మంచి పట్టు చీర అమ్మ కట్టుకో, పట్టు చీర రేగుతో పాటు పెడతాం. అమ్మ చీర కట్టుకుంటాం అనమాట అమ్మకి. సరే మనం చీర ఇస్తున్నట్టుగా భావించి అక్షంతరేణి లేకపోతే ఏదైనా వస్త్రం ఉంటే అక్కడ వస్త్రం పెట్టండి. ఓం ఉపైతి మాం దేవస కీర్తిశ్చ మణ్యాస ప్రాతుర్భూతోస్మితేస్మిన్ కీర్తిదాత్మే శ్రీ గాయత్రి మాదేవతాభ్యర్మ. కంచుకం సైత వస్త్రం సమర్పయామంటే చీరాలు ఎదుర్కొంటారు అనమాట. కంచుకం సైత వస్త్రం సమర్పయామి. ఎప్పుడైతే చీర కట్టుకుందో ముస్తాబ్ అయిపోతుంది అమ్మకి. ఆయన ముస్తాబ్ అవడం అంటే చక్కగా పసుపు రాసుకోవడం, గంధం రాసుకోవడం, కుంకుమ రాసుకోవడం, బొట్టు పెట్టుకోవడం, సౌభాగ్య ద్రవ్యాలు. పెట్టారా ఇందాక గుర్తుంచారు, వచ్చిన వాళ్ళు పెట్టలేదు, పెట్టి వాడు వచ్చిన వాళ్ళు అందరికీ పెట్టాలి. గంధమయ్యి మొక్కలో పెట్టుకున్నారు కదా విజయ, ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరికీ ఇవ్వండి. స్నానం చేసుకుని అమ్మ బట్ట కట్టుకుంది. ఇప్పుడు ఆభరణాలు వేసుకుంటుంది అమ్మ. కంఠమాల్యాది ఆభరణ సమర్పయామి. ఎలాగా ఆభరణం అలాగా క్షుత్పాసామలం జ్యేష్ఠామల స్నాస్యామ్యం విభూతిమం మృదుంచ సర్వనిర్గృహాత్ శ్రీ గాయత్రి మద్దతభ్యర్మ కంఠమాల్యాది ఆభరణాన్ని సమర్పయామి. మాలేస్తాం, అదే గొలుసులు గాజులు ఉంటే బంగారంవి వరలక్ష్మి మనం పెడతాం కదా శుక్రవారం నాడు అవేను ఉంటే అమ్మవారి ఆభరణాలు అలంకరిస్తాం. ఇప్పుడు చూడండి అమ్మవారు ఆభరణాలతో నిండిపోయింది, ముత్యాలను నిండిపోయింది, ముందే పెట్టేస్తాం మన అమ్మకి. అవునమ్మా అవునమ్మా పట్టువే అవునమ్మా అవునమ్మా అమ్మ అవునమ్మా. గంధ ద్వారా దురాదర్శించి పుష్టాంకర్షణి ఈశ్వరం శ్రీ శ్రీ అవునమ్మా బట్టలన్నీ కుట్టించింది. చూడండి మరి వస్తువులు బ్రహ్మం పెట్టేసి బ్రహ్మ అదేనమ్మా. ఇప్పుడు బ్రహ్మం శాశ్వతం, మన అశాశ్వతం. జీవితం అదే. అది చూడండి 18 తెలుస్తుంది. అది పెట్టిన వస్తువులు కానీ అమ్మకి చేసిన అన్నీ అలా ఉండిపోయాయి, పద్మ వెళ్ళిపోయింది. అది పరిస్థితి. అలా ఏంటంటే మన మనస్సు కాయం శాశ్వతం కాదు, ఆత్మ శాశ్వతం. ఆత్మ భగవతం చేయాలి ఎప్పుడు కూడా. అందులో ఎప్పుడు కూడా ఇవన్నీ చాలా టైం పట్టిస్తున్నాండి. అది విషయం. ఏమ్మా గంధం చల్లండి, కుంకుమ చల్లండి, పసుపు చల్లండి, సౌభాగ్య ద్రవ్యాలని తిలకం స్నానం పెట్టండి, అమ్మకి అలంకారం చేయండి. చక్కగా అన్నీ చేసాం. గంధం చల్లాం, కుంకుమ పెట్టాం, పసుపు చల్లాం, అమ్మని కూర్చోబెట్టాం. ఇప్పుడు పాదాలకు పూజ చేస్తాం అమ్మని. ఓం ఐం హ్రీం శ్రీం చెంచలను పాదవ పూజయామి. ఓం అమ్మా ఓం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం చెంచలాయ నమః పాదవ పూజయామి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం చపలాయ నమః గోల్ఫం పూజయామి. ఓం కాంచ్యే నమః జంఘే పూజయామి. ఓం భద్రకాళీ నమః ఉరుం పూజయామి. ఓం కలినాసిన్యే నమః కంఠం పూజయామి. ఓం ఐం శివాయ నమః నాభిం పూజయామి. ఓం ఐం క్షమాయ నమః ఉదరం పూజయామి. ఓం ఐం గౌర్యే నమః హృదయం పూజయామి. ఓం ఐం కంబుకంఠ్యే నమః కంఠం పూజయామి. ఓం ఐం సువాసిన్యే ముఖం పూజయామి. ఓం ఐం స్వర్ణకుండలాయ నమః కర్ణద్వయం పూజయామి. ఓం ఐం స్వరూపాయ నమః నాసికద్వయం పూజయామి. ఓం ఐం మహాలక్ష్మీ నమః లలాటం పూజయామి. ఓం ఐం కుమారీ నమః శిర పూజయామి. ఓం ఐం యోగ నిద్రాయ నమః పాదుగా పూజయామి. ఓం ఐం గాయత్రి మధ్యవతాభ్యర్మ సర్వాంగాన్ని పూజయామి. ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి మంత్రానికి ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః అనాలి. ఏమ్మా ఓం శ్రీ గాయత్రే నమః.
ఓం జగన్మాత్రే నమః. ఓం పరబ్రహ్మస్వరూపిణ్యే నమః. ఓం పరమార్థప్రదాయ నమః. ఓం జప్యాయ నమః. ఓం బ్రహ్మతేజోవివర్ధిన్యే నమః. ఓం బ్రహ్మస్వరూపిణ్యే నమః. ఓం భవ్యాయ నమః. ఓం త్రికాలధ్యాయ రూపిణ్యే నమః. ఓం త్రిమూర్తిరూపాయ నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం వేదమాత్రే నమః. ఓం మనోన్మన్యే నమః. ఓం బాలికాయ నమః. ఓం తరుణ్యే నమః. ఓం వృద్ధాయ నమః. ఓం సూర్యమండల వాసిన్యే నమః. ఓం మందేహ దానోధ్వంసకారిణ్యే నమః. ఓం సర్వకారణాయ నమః. ఓం హంసారూఢాయ నమః. ఓం వృషారూఢాయ నమః. ఓం గరుడారోహిణ్యే నమః. ఓం శుభాయ నమః. ఓం షట్ముఖ్యే నమః. ఓం త్రిపదాయ నమః. ఓం శుద్ధాయ నమః. ఓం పంచశీర్షాయ నమః. ఓం త్రిలోచనాయ నమః. ఓం త్రివేద రూపాయ నమః. ఓం త్రివిధాయ నమః. ఓం త్రివర్గ ఫలదాయిన్యే నమః. ఓం దశహస్తాయ నమః. ఓం చంద్రవర్ణాయ నమః. ఓం విశ్వామిత్రవరప్రదాయ నమః. దశాయుధధరాయ నమః. ఓం నిత్యాయ నమః. ఓం సంతుష్టాయ నమః. బ్రహ్మపూజితాయ నమః. ఆదిశక్త్యే నమః. ఓం మహావిద్యాయ నమః. ఓం సుషుమ్నాభాయ నమః. ఓం సరస్వత్యే నమః. చతుర్వింశత్యక్షరాజ్యే నమః. ఓం సావిత్ర్యే నమః. ఓం సత్యవత్సలాయ నమః. ఓం సంధ్యాయ నమః. ఓం రాత్రే నమః. సంధ్యారాత్రి ప్రభాగాఖ్యాయ నమః. ఓం సంఖ్యాయ కులోద్భవాయ నమః. ఓం సర్వేశ్వర్యాయ నమః. సర్వవిద్యాయ నమః. సర్వమంత్రాఢ్యే నమః. అవ్యయాయ నమః. ఓం శుద్ధవస్త్రాయ నమః. ఓం శుద్ధ విద్యాయ నమః. శుక్లమాల్యానులేపనాయ నమః. ఓం సురసింధు సమాయ నమః. ఓం సౌమ్యాయ నమః. ఓం బ్రహ్మలోక నివాసిన్యే నమః. ఓం ప్రణవప్రతిపాద్యార్థాయ నమః. అర్ధోత్తరక్షణమయాయ నమః. జలాంజలి సంతుష్టాయ నమః. ఓం జలగర్భాయ నమః. ఓం జలప్రియాయ నమః. ఓం స్వాహాయ నమః. ఓం స్వధాయ నమః. ఓం సుధా సంస్థాయ నమః. ఓం షట్క్రియాయ నమః. ఓం సురభ్యే నమః. షోడశకలాయ నమః. ఓం మునిబృంద నిషేవితాయ నమః. యజ్ఞప్రియాయ నమః. యజ్ఞమూర్తే నమః. సృవాజ్య స్వరూపిణ్యే నమః. అక్షమాలధరాయ నమః. అక్షమాల సంస్థాయ నమః. అక్షరాకృత్యే నమః. మధుచ్ఛందృషుప్రీతాయ నమః. స్వచ్ఛందాయ నమః. ఛందసామనిధ్యే నమః. అంబుడి పర్వ సంస్థాయ నమః. ముద్రికాయ నమః. బ్రహ్మమూర్తే నమః. రుద్రశిఖాయ నమః. సహస్రభమాయ నమః. అంబికాయ నమః. విష్ణుహృదయాయ నమః. అగ్నిముఖ్యే నమః. శతమధ్యాయ నమః. శతవరాయ నమః. సహస్రపద్మాస్తాయ నమః. హంసరూపాయ నమః. ఓం నిరంజనాయ నమః. చరాచరస్థాయ నమః. చతురాయ నమః. సూర్యకోటిసంప్రభాయ నమః. పంచవర్ణ ముఖ్యే నమః. ఓం ధాత్రే నమః. చంద్రకోటిస్థాయ నమః. మహామాయాయ నమః. విచిత్రంగాయ నమః. మాయాబీజ నివాసిన్యే నమః. సర్వేంద్రాత్మకాయ నమః. సర్వరూపిణ్యే నమః. జగద్ధితాయ నమః. మర్యాద భావిగాయ నమః. మాన్యాయ నమః. మహామంత్ర ఫలప్రదాయ నమః. ఓం శ్రీ గాయత్రీ దేవతాభ్యో నమః. అమ్మ ఎప్పుడు కూడా ఏ పూజలో అయినా మనం పూజ చేసేటప్పుడు మన కులదేవత ఇష్టదేవతను కూడా పూజ చేయాలి. ఏ వ్రతం చేసుకోండి, వ్రతం సత్యనారాయణ చేసుకోండి, వెంకటేశ్వర దీపారాధన చేసుకోండి, ఏం చేసినా మన ఇష్టదేవత కులదేవత ఉంటారు చేయాలి. మనకి కులదేవత ఎవరు ఉన్నారు? బ్రహ్మం. కాబట్టి ఇప్పుడు ఇదంతా బ్రహ్మార్పణం అనాలి. నేను ఈ మంత్రాలు చదువుతాను, బ్రహ్మ మంత్రాలు. ఏమ్మా? ఓం బ్రహ్మస్వరూపాయ నమః.
ఓం సర్వదేవత మూలాయ నమః. ఓం ఆదిదంచ రహితాయ నమః. ఓం సర్వస్వరూపాయ నమః. ఓం అఖండ స్వరూపాయ నమః. ఓం రాగరహితాయ నమః. ఓం అతీత తత్వాయ నమః. ఓం కాలాతీతాయ నమః. ఆనంద సాక్షి తత్వాయ నమః. ఓం స్వయం ప్రకాశాయ నమః. ఓం స్థిత ప్రజ్ఞాయ నమః. ఓం ద్రష్ట స్థితాయ నమః. ఓం స్వయం భువాయ నమః. స్వస్థాన నిశ్చలాయ నమః. ఓం అనంత నిలయాయ నమః. ఓం ప్రణవ స్వరూపాయ నమః. ఓం మౌనప్రదాయ నమః. ఓం నిగర్వతత్వాయ నమః. విశ్వాంతర్యే నమః. ఓం విశ్వకారణ్యే నమః. ఓం విశ్వకారకాయ నమః. ఓం విశ్వమూలాయ నమః. ఓం స్వధర్మాయ నమః. ఓం మహాసత్వాయ నమః. ఓం కారణరహితాయ నమః. ఉదారతత్వాయ నమః. ఉదాసీన తత్వాయ నమః. అమృతమయాయ నమః. అమూర్తాయ నమః. సర్వమూర్తి నిక్షిప్తాయ నమః. ఓం నిగూఢాయ నమః. ఓం నిర్మలాయ నమః. జీవతత్వ ధ్వంసాయ నమః. బ్రహ్మత్వ ప్రదాయ నమః. ఓం అంతర్గతాయ నమః. ఓం అమూల్యతత్వాయ నమః. యోగి ప్రియాయ నమః. యోగాతీతాయ నమః. ఓం త్రిపుర రహితాయ నమః. ఓం ప్రేమ సహితాయ నమః. ఓం కూటస్థ నటనాయ నమః. పంచభూతాధీశాయ నమః. పంచకోశ మర్దనాయ నమః. ఓం ద్రష్టాధార దృష్టి ప్రసారాయ నమః. యథార్థ స్థానాయ నమః. ప్రతిస్థాపితాయ నమః. అంతరంగ వాసాయ నమః. సృష్టి రూపాయ నమః. దయార్థ లక్షణాయ నమః. శూన్య స్వభావాయ నమః. సగుణ సాక్షాయ నమః. నిర్గుణ తత్వప్రదాయ నమః. నిర్గుణ సహాయాయ నమః. విశ్వముఖాయ నమః. సాధకాపేక్ష ప్రదాయ నమః. సత్యపరిపాలకాయ నమః. సత్యగుణ నేస్తాయ నమః. సత్వగుణ నేస్తాయ నమః. జడప్రకాశాయ నమః. సాధకలయాయ నమః. రాగవధాయ నమః. విరాగ ప్రదాయ నమః. మౌన ప్రియాయ నమః. శక్తి ప్రదాయ నమః. రాజయోగ ప్రదాయ నమః. మంత్రయంత్ర స్థితాయ నమః. మహాతంత్ర భస్మాయ నమః. చతుర్వ్యాస నివాసాయ నమః. అంతర్జాతరహితాయ నమః. పురుషోత్తమాయ నమః. ఏకైక పురుషాయ నమః. కాలగమన కారణాయ నమః. ఓ కాల మూలాయ నమః. కాలలయాయ నమః. యోగ నివాసాయ నమః. యోగానుష్ఠానాయ నమః. యోగ ప్రతిష్టాయ నమః. సర్వాంతర్గతాయ నమః. ఆనంద స్వరూపాయ నమః. ఓ బంధరహితాయ నమః. నిర్గుణ వదనాయ నమః. ద్వంద్వ ధ్వంసాయ నమః. ఏకత్వ ప్రతిష్టాయ నమః. సర్వభూత సమీప్యాయ నమః. జ్ఞాన నివాసాయ నమః. ధ్యాన లోలాయ నమః. భావశూన్యాయ నమః. హృదయ నివాసాయ నమః. ఆనందతత్వాయ నమః. వేదాంతప్రదాయ నమః. భాష భస్మాయ నమః. బ్రహ్మ విష్టాయ నమః. సృష్టి పోషకాయ నమః. నిర్వికారాయ నమః. నటనాచతుర్యాయ నమః. సత్యస్వరూపాయ నమః. ధర్మరూపాయ నమః. విలాసోదనాయ నమః. విరాట్ రూపాయ నమః. జగద్గురునే నమః. అంతర్యోగే నమః. సాగరాభ్యాయ నమః. ప్రబుద్ధాయ నమః. బ్రహ్మార్పణం బ్రహ్మార్పణం బ్రహ్మార్పణం. మనం చెప్పిన మంత్రం అంతా కూడా చెప్పండి. ప్రథమం అంతర్ముఖి, ద్వితీయం ఆత్మాన్వేషి, తృతీయం ఆత్మసాక్షాత్కారి, చతుర్థం ఆత్మపీఠాధిష్టే, పంచమం భ్రాంతిధ్వంసిని, షష్టమం స్వస్వరూపమయే, సప్తమం అనంతాన్వేషి, అష్టమం గమ్యదర్శనే, నవమం బ్రహ్మైక్య. ఇంకొకసారి ప్రథమం అంతర్ముఖి, ద్వితీయం ఆత్మాన్వేషి, తృతీయం ఆత్మసాక్షాత్కారి, చతుర్థం ఆత్మపీఠాధిష్టే, పంచమం భ్రాంతిధ్వంసిని, షష్టమం స్వస్వరూపమయే, సప్తమం అనంతాన్వేషి, అష్టమం గమ్యదర్శనే, నవమం బ్రహ్మైక్య. ఇంకొకసారి ప్రథమం అంతర్ముఖి, ద్వితీయం ఆత్మాన్వేషి, తృతీయం ఆత్మసాక్షాత్కారి, చతుర్థం ఆత్మపీఠాధిష్టే, పంచమం భ్రాంతిధ్వంసిని, షష్టమం స్వస్వరూపమయే, సప్తమం అనంతాన్వేషి, అష్టమం గమ్యదర్శనే, నవమం బ్రహ్మైక్య. బ్రహ్మార్పణం బ్రహ్మార్పణం బ్రహ్మార్పణం. నేనే బ్రహ్మం నేనే అంతా, నేనే బ్రహ్మం నేనే అంతా, నేనే ఉన్నది ఉన్నది నేనే, నేనే ఉన్నది ఉన్నది నేనే,
నేనే ఉన్నది ఉన్నది నేనే అమ్మా అమ్మా బ్రహ్మం అమ్మా 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 బ్రహ్మం అమ్మా 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 బ్రహ్మం అమ్మా అమ్మా బ్రహ్మం అమ్మా అమ్మా బ్రహ్మం ఓం దశాంగూరం ధూపం కొంచెం ధూపం కోటి దేవస్థ భక్తానుకారగా వంశీ గాయత్రి జతాభ్యో నమ ధూపమాఘ్రాపయామి. తెలుసుకోలేని చెప్పండి బ్రహ్మార్పణం ఇదే 2 రోజుల్లో బ్రహ్మార్పణం. అంతేమ్మా. ఏది కొనుక్కున్నా గబగబా ఇచ్చేసుకున్నా అమ్మ ఇది ఉంచుకోదు. అమ్మ సముద్రం లాంటిది. సముద్రం ఇది ఉంచుకోదు. మీరు ఏంటి వేసానని వచ్చేస్తుంది. అలా వేయకుండా వచ్చేస్తాం అమ్మ దగ్గర. అమ్మ దీపం నమస్కరించి దీపం చూపించండి. సాధ్యం త్రివర్ష సంయుక్త మహిళ యోజనం ప్రేమ పురాణమంగళ దీపత్రుడు దిప్రాపం భక్తదీపరచంద వ్రత్నే ప్రాయమాక్ష దీపం దర్శయామి. శ్రీ గాయత్రి మద్దభ్యం సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపాంతరం నైవేద్యం. అమ్మ ఓం భూర్భోస్వారేణ్యం వర్గో దేవసేమహి దేవాన ప్రచోదయాతు సత్యం దూతాన్ని వర్షయామి. అమృతోత్సవం శ్రీ శ్రీ లలితాదేవతాభ్యం రాజరాజదేవతాభ్యం గాయత్రి దేవతాభ్యం హర్షం సంతోషం గుబ్బాలం గంగాలం గృహమార్షం కొరసతం బెదిరం బాపనం వాకులం మాదరేశం రాజరేషం పోలేరమ పెద్ద దేవతాభ్యమ సర్వేభ్యో దేవేభ్యను సర్వే దేవతాభ్యం సర్వే గురుభ్యనమ. ఏంటి సుందర్ పంచభక్ష ముగ్ధసూప గుడపిష్ట గుడోదక నారికేళ గోధుమ చక్కెర పిష్ట నానావిధ భక్ష్య భోజ్య లేహ్య చోహ్య పానీయ నివేదన సమర్పయామి. ఓం ఐసాలుంజనమ ఓం ప్రణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ మధ్య మధ్య పానీయ సమర్పయామి. నీళ్లు పట్టించారన్నమాట. అమ్మవారు నీళ్లు పట్టించారు. పానీయ సమర్పయామి. హస్తో ప్రక్షాళామి పాదో ప్రక్షాళామి రాజవిని సమర్పయామి. తాంబూలం ఎట్టినమ్మా. తాంబూలం ప్రతిష్ఠితం తాంబూలార్థం తాంబూలం సమర్పయామి. శ్రీ గాయత్రి మద్దభ్యం తాంబూలం సమర్పయామి. పెట్టినమ్మా. ఇప్పుడు హార తిరిగించండి. విజ్యోసర లోకానాం తేషాం తేజోత్మో ఆత్మజ్యోతి పరంధామ నేరానుభవో. ఫ్యాన్ కట్టినామా. అంతా ఒకటి నుంచోండి ఒకసారి. యజ్జోత్సవ లోకానాం తేషాం తేజోత్మో ఆత్మజ్యోతి పరంధామ నేరానుభవో నేరాజనం దర్శయామి. జయ జయ హారతి జగదాంబ పార్వతి మంగళహారతి మాతా గైకోను. జయ జయ హారతి జగదాంబ ప్రతి 5వ తనమిచ్చే అతివౌ నీవమ్మా. 3 లోకాలకు మూలము ఇవమ్మా. నిన్నే నమ్మిది నీ మొరవినరా అమ్మా. నిన్నే నమ్మిది నీ మొరవినరావమ్మా. నీ స్మరణే తరుణోప అమ్మ. జయ జయ అమ్మ పార్వతి మంగళహారతి. పశుపతి ఇల్లాలై వెలసిన ఓ తల్లి కరుణా నిలయు నీ శ్రద్ధకల్ప తల్లి. వరదే భద్రనుతే వల్లి పతి తల్లి. వరదే భద్రనుతే వల్లి పతి తల్లి. నీ స్మరణే తరుణో జయ మంగళహారతి. నేర్చుకోవచ్చు జల్లరు కదమ్మా. అమ్మ చూపించే నేర్చుకో. ఆగు. అమ్మను చూచి తిని బంగారు బొమ్మని కాంచి తిని. అమ్మను చూచి మళ్ళీ అమ్మను చూచి తిని బంగారు బొమ్మను గాంచి తిని.
అమ్మను మంగళ వేషను మధుమయ భాషను మంగళ వేషను మధుమయ భాషను అమ్మను చూచి తిని బంగారు బొమ్మను గాంచి తిని మంగళారతులు మహిళలు పాడగా మంగళారతులు మహిళలు పాడగా భద్రాసనమున బరగిన దేవిని పద్మాసనమున బరగిన దేవిని అమ్మను చూచి తిని బంగారు బొమ్మను గాంచి తిని అమ్మను చూచి తిని బంగారు బొమ్మను గాంచి అందరి ఇతర లక్షణాలు ఉన్నాయి కదమ్మా. ఓం రాజాదిరాజాయ ప్రసాయినే నమో వై శృణాయ కుర్మహే సమే కామాన్ కామ కామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణోదయ కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్ బ్రహ్మ ఓం తద్ వాయు ఓం తద్ ఆత్మ ఓం తత్ సత్యం ఓం తత్ సర్వం ఓం తత్ పురో నమః. ఈశాన సర్వ విద్యానం ఈశ్వరం భూతానం బ్రహ్మాదిమస్తు. ఓం తత్పురుషాయ విద్మహే పకలుండాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. ఓం భూతనాథాయ విద్మహే భవపుత్రాయ ధీమహి తన్నో తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో శృణు తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర కాచ్యాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఓం మహాదేవ్య విద్మహే విష్ణుపతి ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం వెంకటేశాయ విద్మహే శ్రీనివాస ధీమహి తన్నో శేష ప్రచోదయాత్. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమ ప్రచోదయాత్. ఓం లక్ష్మీ క్షేత్రముద్రాజనీయం రమేశ్వరం దాస్యభో సంస్థ లోక దీపాంతరం శ్రీమన్మందకటాక్షబ్ద ఉపబ్రహ్మేంద్ర గంగాధరం స్వాంతలోకుణ్ణి సరస వందే ముదు ప్రియం శుద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్ శ్రీలక్ష్మి వరలక్ష్మి చ ప్రసన్న సరద బాలారూఢ శ్రీ సర్వసాధికే శరణ్యేత్రం నారాయణి నమో. ఓం బ్రహ్మస్వరూపాయ విద్మహే జీవన్ముక్తికరాయ ధీమహి తన్నో పరబ్రహ్మ ప్రచోదయాత్. ఓం బ్రహ్మస్వరూపాయ విద్మహే జీవన్ముక్తికరాయ ధీమహి తన్నో పరబ్రహ్మ ప్రచోదయాత్. ఓం బ్రహ్మస్వరూపాయ విద్మహే జీవన్ముక్తికరాయ ధీమహి తన్నో పరబ్రహ్మ ప్రచోదయాత్. ఓం శ్రీ గాయత్రి మదతభ్యం సర్వేభ్యో దేవీ దత్తభ్యం సర్వేభ్యో గురుభ్యో నమః. సువర్ణది మంత్రపుష్పం సమర్పయామి. మీరు ఎక్కడ అక్కడ ప్రదర్శన చేయండి. ఓం యాని కాని పాపాని జన్మాంతర వృత్తాంచ తాని దాని ప్రదర్శన పదే పదే పాపోహం పాపం పాపం రాయమా ఉపాదేవ శరణాగతోసల అన్నిదా సర్వనాస్తి తుమే సర్వమ తత్వత్కారణి భావేన రక్షో మహేశ్వరి గాయత్రి మదతభ్యం నమస్కారం సమర్పయామి. పూర్వశాస్త్ర దుష్టకర్ణాభ్యం చెప్పండి. అపరాధ సహస్రాన్ని క్రియంతే ఆర్నిశం మయాదేవ దాసోహం ఇతి మాం మత్వ క్షమస్వ పరమేశ్వరి. అపరాధ క్షమాపణ నమస్కారాన్ సమర్పయామి. కాయేన వాచా మనసేంద్రియ బుద్ధ్యాత్మకరోమి నారాయణ సమర్పయామి. శ్రీమన్నారాయణ సమర్పయామి. ఏతత్ఫలం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు. ఏతత్ఫలం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు. అంతే. అది అన్ని సమస్తానికి అప్పగించేయాలి మనం. అది నిమిత్త మాత్రం అమ్మమ్మ నిష్కామంగా ఉంటున్నాం కాబట్టి కర్మని యోగంగా చేయగలుగుతాం. అంతేనమ్మా. దీన్ని కర్మయోగం అంటారు. 24 గంటల కర్మని యోగంగా చేస్తే మనది ఏమీ లేదు, నిమిత్త మాత్రం. ఇప్పుడు ఇలా చేసుకుంటాం మనకెత్తు, అంతేనమ్మా. నీకెత్తు, నాకెత్తు, మనకెత్తు. అంతేనమ్మా.